హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్వంత్ తెలుగు ట్రావెలర్. ఓకే గాయస్, ఈరోజు నేనున్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే మా మామయ్య ఊరికి అయితే వచ్చాను. ఈ ఊరి పేరు ఉలిచి. లొకేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోలు దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ అంటే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఊరి పేరు ఉలిచి అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు తమిళ్లో చూసేసి ఉంటారు ఆల్రెడీ. మన ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదా, మామిడికాయ కాదండి, దాని పేరు తాటికాయ చెట్టు నుంచి కోస్తారనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. అదే అనమాట ఈరోజు వ్లాగ్. కాకుండా లాస్ట్ దాకా చూసేసేయండి. ఫస్ట్ ఈ వీడియోకి ఎవరైనా కొత్త అయితే చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అంటే ఇంకా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూసేసేయండి. నా వీడియోలలో లాస్ట్లో కామెంట్ చేసేసేయండి. ఓకే గైస్, మా వాళ్ళు అయితే అక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ అంతా ఇట్లా ఇవన్నీ అంటే నిచ్చెనలు అవన్నీ కట్టేస్తున్నారు అన్నమాట. పైకి మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడకండి. స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్. అంటే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మన ఛానల్ని. ఇదంతా ఒక తోట అనమాట, జామాయిల తోట అంటారు కదా. మొన్న వర్షం పడింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తుఫాన్ అని చెప్పారు కదా, అప్పుడు పడిపోయిన చెట్లు ఇవన్నీ. ఇట్లా కింద ఏరులో నుంచి అంటే ఇట్లా ఇద్దండి, ఇక్కడ చూడండి, ఇట్లా మట్టిలో నుంచి ఈ స్టెమ్ కూడా బయటకు వచ్చేంత విధంగా గాలి వచ్చి పడిపోయినాయి అనమాట. ఇంత ఘోరంగా పడింది ఇక్కడ వర్షం. గాలి కన్నా వర్షం తక్కువ, గాలి ఎక్కువ, అట్లా పడింది అనమాట. ఇక్కడ చూసారు కదా, చుట్టూ లొకేషన్ అయితే ఇట్లా ఉండిద్ది. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 4:38 అయింది. మన వాళ్ళు ఫస్ట్ అయితే చుట్టుపక్కల ఉన్న ఆకులు ఉంటాయి కదా, అవి అయితే క్లీన్ చేసుకుంటున్నారు. అంటే కాయలు కొట్టడానికి వీలుగా ఉండే విధంగా. ఓకే గాయస్, ఇప్పుడే చూస్తున్నారు కదా, ఇప్పుడే తాటికాయలకి అయితే కోసారు. దాన్ని చెక్ చేస్తారనమాట. అంటే కాయ అనేది అది ముంజ అనేది గట్టిగా ఉందా లేకపోతే అదే మెత్తగా లేదా లేతగా ఉందా అని చెక్ చేస్తారు. చెక్ చేసి అప్పుడు మొత్తం కోస్తారు చెట్టు. అన్న అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ చేసి సూపర్గా ఉందని చెప్పారు, అందుకే చెట్టు కాయలు కోస్తున్నాం. అది కాక ఏంటంటే ఈ చెట్టు ఏంటంటే ఫస్ట్ టైం అనమాట కాయలు ఇవ్వటం, అందుకని మంచిగా ఇచ్చింది ఈసారి. ఈ చెట్టు కాయలు అయిపోయినాయని చెప్పేసి, అంటే కొయ్యటం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ అక్కడ అంటే పెద్ద నిచ్చెన లేదని చెప్పి 2 నిచ్చెనలు అయితే అటాచ్ చేస్తున్నారు. దానికైతే పైనుంచి ఇంకో చెట్టుకి వేస్తారు, మరి వేసి పైన కట్టేస్తారు అనమాట. కట్టేసి ఇంకా దాని గేసి కోస్తారు. మళ్ళీ ఆ నిచ్చెన అయితే అటాచ్ చేసేసి ఇంకా పైకి ఎక్కేస్తున్నారు అనమాట. ఈ చెట్టు ఎక్కడ డేంజర్ ఏంటంటే దానికి అసలు నిచ్చెన అక్కడ నిలబట్టలేదు, జారిపోతుంది. దాంతో చాలా కష్టమైపోయింది అనమాట కొయ్యటం. పైకి ఎక్కగానే చుట్టూరు ఆకులు అయితే క్లీన్ చేసుకోవాలని కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఆ గెలగెల కొట్టాల్సి ఉంటుంది. ఆ కొట్టడం మన వల్ల అయితే కాదు. చూసారు కదా, ఇదంతా కొంచెం జాగ్రత్తగా ఉంది. నిచ్చెన కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నాను అయితే. అంటే ఇంకా అయిపోయిందనమాట, కోసేశారు. కోసి మొత్తం మేము ఒక చోట తీసుకెళ్ళి పెట్టుకుంటాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కోసారు. వీటిల్లో మీకు చూపించండి కొన్ని ముదిరిపోయి ఉన్నాయి అనమాట. ఆ ముదిరిపోయినాయి ఇంకా పడేయటమే. అంటే అక్కడ నుంచి చూడటానికి ఏమో బాగానే ఉన్నాయి, అవి ఓపెన్ చేసినప్పుడు అంటే ముందు చూసినప్పుడే అర్థమైంది ముదిరిపోయిందని. ఇంకా అవి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయటం అనమాట. ఇంకా ఈ చెట్టుకైతే కోసాం ఇప్పుడే. ఇంక నిచ్చెన్ని మొత్తం తీసేసి మొత్తం మంచిగా ఇచ్చేసి రావాలి. ఇవైతే ముదిరిపోయినాయి. ఓకే గాయస్, చూసారు కదా, ఇన్ని కాయలు అయితే కోసాము. అవి మొత్తం తీసుకొచ్చి ఒక చాడి పెట్టాం అనమాట. ఇప్పుడు అనమాట మెయిన్ ఘట్టం స్టార్ట్ అయ్యేది. అదేనండి తింటాం. ఇదిగోండి, చూసారు కదా ఎట్లా కోస్తున్నారు. చాలా కేర్ఫుల్గా కొంచెం క్రాస్గా అయితే పెట్టి కోస్తున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది అంటే ముంజలు ఇదిగో మనకి ఇట్లా వస్తుంది అనమాట. వాటర్ కారకుండా ఉంటుంది అనమాట. లోపల కొన్ని వాటర్ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఒక కాయ అయితే మన దగ్గరికి వచ్చేసింది. నేను జస్ట్ ప్రెజర్ కూడా పెట్టలేదు,
చూసారు కదా ఎట్లా అయిపోయిందో. అంత మంచిగా ఉందన్నమాట ఇది. ఆ వాటర్ తాగితే చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. కానీ ఆ వాటర్ మన బట్టల మీద పెడితే మరకలు అస్సలకంటే అస్సలకే పోవు. ఇంక ఈ కాయ అయితే టేస్ట్ చేసేద్దాం పదండి. నాకైతే చాలా ఎగ్జైట్గా ఉందన్నమాట. అంటే నిజంగా చెప్తున్నాను, కాయ అయితే చాలా అమేజింగ్ ఉంది. నా ఫేస్లో అంటే ఇప్పుడు దాకా చాలా కష్టపడ్డాం అనమాట. రెండో చెట్టు దగ్గర అయితే నిచ్చెన జారిపోవటం ఉంటాం. మేము చాలా గట్టిగా పట్టుకొని ఉన్నాం. కానీ ఆ కాయ అయితే చాలా ఎమ్మీగా ఉంది. ఆ జ్యూస్ అయితే వాటికి ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అంత ఎమ్మీగా ఉన్న కాయ తిన్నాక ఇంకా మా ఫేసుల్లో కానీ అంత కష్టపడిన దానికి ఫలితం దక్కిందనే చెప్పాలి. ఇంకా ఆ కష్టం మర్చిపోయాం అనమాట. ఆ కాయ అనమాట. నేను 2, 3 తిన్నాను. కానీ ఆ 2, 3 ఫుల్ ఇంకా చాలు అనిపించినాయి. అంత బాగుందన్నమాట. మీరు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మనకి సిటీల్లో ఇట్లా అమ్మరు. మనకు కవర్లు వేసి ఇట్లా ఎప్పుడో అనమాట తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు, అట్లాగే ఈ విధంగా అయితే ఉండవు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను ప్రతి సమ్మర్ ఇక్కడ మా మామయ్య ఊరు వచ్చి తింటాను. అంటే ఈ ఊర్లో ఉంటాయని కాదులేండి, అదొకటి ఎందుకు, మామూలుగా ఎక్కడైనా కానీ చెట్లు అయితే అప్పటికప్పుడు కోసుకుని తింటే టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి కంపేర్ కూడా చూసుకొని తినచ్చు, మీకే అర్థమైపోయిద్ది. చూసారు కదండి ఎట్లా ఉంది వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మీరు వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవే చెట్లండి మీకు ఇప్పుడు దాకా నేను షూట్ చేసి కోసినాయి అనమాట. అదే తిన్నాము, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు ఉంటారు మరి. బాయ్ బాయ్.